హలో ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్‌ను ఒక 50 మందైతే సబ్స్క్రైబ్ జేసినారు. ఆ 50 మందికి థాంక్స్. అంతకంటే ఇంకేం చెప్పాలండి. ఎందుకంటే నన్నెవరు చూస్తారులే, నా మాటలు ఎవరు వింటారులే అని చెప్పేసి నేను కొంచెం నెగ్లెక్ట్ చేస్తా ఉండేటోడిని. పర్లేదు, మన మాటలు కూడా వింటున్నారు జనాలు. వాళ్ళకి మాత్రం థాంక్స్ అయ్యా. అట్లనే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మనకేదో వస్తదని కాదు. ఏదో నా వంతు కొంచెం సిగ్గు పోగొట్టుకోవాలా, అందరిలో కలవాలా, నేనంటూ కొన్ని మాట్లాడుతానని గుర్తించాలని ఒక చిన్న ఉద్దేశం అంతే. అంతకంటే ఇంక వేరేది ఏం లేదు. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే భరత్ తివారీ. ఈ భరత్ తివారీని ఎన్కౌంటర్ చేసినారు బీహార్ పోలీసులు. సో ఈ టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు చిన్న అనౌన్స్మెంట్ అయితే ఉంది. మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతలు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. వీలైతే భరత్ తివారీ గురించి మీ యొక్క ఒపీనియన్ ఏందనేది కింద కామెంట్లో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోను. ఎందుకంటే మనం కుల్లా నో ఫిల్టర్లు లేకుండా మాట్లాడే ఏకైక వ్యక్తి నేనే అనుకుంటా ఈ యూట్యూబ్ ఛానల్లో. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఇక భరత్ తివారీ బీహార్లో భోజ్పూర్ అనే గ్రామంలో అయితే పుట్టినాడనమాట. ఇంకా ఆయన చిన్నప్పటి నుంచి చూసిన సమస్యలు ఏంది, వాళ్ళ ఊరి యొక్క సమస్య ఏంది, రాజకీయ నాయకులు చేసే ఆ హామీలు ఏంది, దాన్ని నెరవేర్చారా లేదా అని చెప్పేసి ఆయన చిన్నప్పటి నుంచి చూసేటాడు. ఇట్లా ఉండే తరుణంలో రీసెంట్గా మనకు సోషల్ మీడియా ఎక్కువ హైప్ రావడము, సోషల్ మీడియాలో ఏ మూలన ఏం జరిగినా కూడా సోషల్ మీడియాలో మొత్తం తెలియడము అని చెప్పేసి ఈయన కొంచెం ఐడియా ఉండే మనిషి. భరత్ తివారీ అనే మనిషి ఐడియా ఉండే మనిషి. ఫస్ట్ ఏం చేసినాడు, నార్మల్గా అందరూ చేసే పనే. ఏవైతే వాళ్ళ ఊరి సమస్యలు ఉంటాయో వాళ్ళని పేపర్లో రాసుకోవడం, ఆ సమస్యల గురించి కొన్ని సంతకాలు సేకరించి ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో, సమస్యలకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి అర్జీ పెట్టుకోవడం, ఈ పనులు చేస్తూ ఉన్నాడు. ఈ పనులు చేయడం వల్ల ఆయనకు వచ్చింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. సో ఇవన్నీ మనం అర్జీలు పెట్టినా కూడా మన పని అయితే జరగడం లేదని చెప్పేసి బాగా డీలా పడిపోయిన మనిషి భరత్ తివారీ. తర్వాత చిన్న చిన్నగా సోషల్ మీడియాలోకి రావడము. సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అధికారులు ఎవరైతే ఎలక్షన్ టైంలో వచ్చి రాజకీయ నాయకులు ఎవరైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు నెరవేర్చడం లేదని చెప్పేసి కొన్ని వీడియోలు పెట్టడం స్టార్ట్ చేసినాడు. ఇంకా స్టార్ట్ చేసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగి ఈ భరత్ తివారీ అనే వ్యక్తి ఒక పిచ్చోడు అని చెప్పేసి ప్రచారం చేసినారు. ఈ భరత్ తివారీ ఏమైనా సైలెంట్గా ఉన్నాడా, ఇంకా కొంచెం ఎక్కువ హైప్, ఇంకా కురవ డీప్గా పోయినాడు అనమాట గవర్నమెంట్ మీదకి. మా ఊర్లో ఉండే సమస్య ఇది, నది ఉధృతంగా పారినప్పుడు మాకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం రెండు జరుగుతున్నాయి, అయినా కూడా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడని చెప్పేసి కొన్ని వీడియోలు అయితే పోస్ట్ చేసినాడు. ఈ వీడియోలకు విపరీతంగా సపోర్ట్ వచ్చింది. అది ఓన్లీ వాళ్ళ స్టేట్ వరకే కాదు, ఇండియా వైడ్గా విపరీతమైన సపోర్ట్ వచ్చిందనమాట. చిన్న ఇష్యూని పెద్దగా పెద్దగా నేషనల్ లెవెల్లో ప్రొజెక్ట్ చేసినాడు మన భరత్ తివారీ. దాంట్లో సక్సెస్ అయినాడు అనమాట. ఇక చిన్న చిన్న ఇష్యూల గురించి గవర్నమెంట్ పట్టించుకుంటుందంటే పట్టించుకోదు కదా. సో గవర్నమెంట్ ఏం చేసింది, భరత్ తివారీని గుండా కింద, రౌడీ షీటర్ కింద పరిగణించింది. రౌడీ షీటర్ అని చెప్పేసి ఆయన మీద కేసులు వేసినారు. ఆయన కేసులకు లొంగలేదనమాట భరత్ తివారీ. ఏం చేసినాడు, ఇంకా కొంచెం ఇంకా కొంచెం గవర్నమెంట్ గెలకాల, ఎట్ట తిరిగి గెలికి మా పనులు మేము చేయించుకోవాలని చెప్పేసి ధైర్యం చేసి ఒక పిస్టల్ పట్టుకొని పోలీసులను బెదిరియాలని ట్రై చేసినాడు. అంటే ఆల్రెడీ ఇన్ని పేపర్లతో అర్జీలు పెట్టుకున్నాడు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినాడు. ఇన్ని చేసిన వ్యక్తికి ఎటువంటి ఫలితం రాకపోవడంతో మనస్తాపానికి చెంది కొంచెం గవర్నమెంట్ను బెదిరిద్దామనే ఒక ఉద్దేశంతో ఆ పని చేసినాడు. ఆ పని చేస్తే గవర్నమెంట్ ఏమైనా గమ్ముగా ఉంటుందా? ఆల్రెడీ రౌడీ షీటర్ కింద కొన్ని కేసులు ఉన్నాయి కదా, తర్వాత పిచ్చోడని చెప్పేసి ముద్ర వేసింది కదా. ఈ రెండింటికి కారణం పెట్టుకొని ప్రజలను వేరే తప్పుదోవ పట్టిస్తున్నాడు, సమస్యలు అది ఇది అని చెప్పేసి వాళ్ళు ఏదో మొత్తానికైతే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎన్కౌంటర్ అయితే చేసినారు. అంతవరకు ఇండియన్ వైడ్గా ఆయనకు వచ్చిన పాపులారిటీ, ఆయనకు వచ్చిన సపోర్టు, ఆయన ఎన్కౌంటర్ చేసే టైంలో ఒక్కరు కూడా ఆయనకు సపోర్ట్ చేయలేదు. ఆయన చనిపోయినాక ఓ తెగ ర్యాలీలు, తెగ ఇది, ఆయనకు అంత్యక్రియలకైతే చెప్పలేనంతమంది జనాలు వచ్చారు, అంత సపోర్ట్ వచ్చింది ఆయనకు. ఆయన బతికినప్పుడు ఒకడు కూడా రాలేదు. మన దేశం అంటేనే ఇదిరా, మన దేశం అంటేనే ఇది. ఏదైతుంది, ఎవడన్నా ఒకడు ప్రశ్నిస్తున్నాడు గవర్నమెంట్ అని అంటే వానికి సపోర్ట్ ఎవడు రాడప్పుడు. వాడు పోయిన తర్వాత ఐ సపోర్ట్ భరత్ తివారీ, జస్టిస్ ఫర్ భరత్ తివారీ అంటే ఎవడు? మనిషే పోయిన తర్వాత నువ్వు ఏం జస్టిస్ చేస్తావు? వాళ్ళ ఊరికి న్యాయం చేస్తే అది జస్టిస్ చేసినట్టే. వాళ్ళ ఊరికి న్యాయం చేయాలా, వాళ్ళ ఊరిలో ఉండే సమస్యలు తీర్చాలా, అట్లయితేనే భరత్ తివారీకి న్యాయం చేసినట్టు. కానీ ఎక్కడ, ఇప్పటి నుంచి కాదు ఇది, ఓ కాలం నుంచి, చెగువేరా కాలం నుంచే
గవర్నమెంట్‌కి అగైనెస్ట్‌గా గానీ, ఏదైనా ప్రభుత్వానికి అగైనెస్ట్‌గా గానీ ఎవరైనా పోరాడితే వాళ్ళని ఎన్‌కౌంటర్ చేయడం, వాళ్ళని లేపేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని బుక్ చేసి జైల్లో పడేయడం. ఇది ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇదే చేస్తది. భరత్ తివారీ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన మీద కేసులు బుక్ అయినాయి. ఆయనను జైలుకి పంపియలేదు గానీ, ఆయన చేసిన పనికి డైరెక్ట్ ఎన్‌కౌంటర్ చేసి పెట్టేసినారు. ఇంక ఇప్పటికైనా జనాలు మేలుకొని ఇప్పుడుండే బీహార్ గవర్నమెంట్ మీద తిరగబడి గవర్నమెంట్‌ను కూల్చడమో గానీ, లేదంటే ఆ గవర్నమెంట్‌తో వాళ్ళకి సంబంధించిన విలేజ్ ఏదైతే ఉందో భరత్ తివారీకి సంబంధించిన విలేజ్‌కి న్యాయం జరిగేట్టుగా చేయడం గానీ జనాలు చేసినారంటే, భరత్ తివారీ పోరాడిన దానికి ఒక న్యాయం అనేది ఉంటది. ఒక ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయం నెరవేరినట్టు ఉంటది. సో, నేనైతే భరత్ తివారీకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నా. ఇంక మీరేమనుకుంటారో భరత్ తివారీ గురించి మీ ఒపీనియన్ ఏందనేది కింద మన కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒపీనియన్ ఉంది. కొందరు లెఫ్ట్ వింగ్ వాళ్ళుంటారు. కొందరు రైట్ వింగ్ వాళ్ళుంటారు. మనం ఏ వింగ్ కాదురా అయ్యో! మనదంతా డైరెక్ట్ అభయహస్తమే. గుద్దేయడమే అంతే ఇంగ. మనం ఏ గవర్నమెంట్‌కి సపోర్ట్ కాదు. మనం ఎవరికీ సపోర్ట్ కాదు. సో, మనది డైరెక్ట్ ఫిల్టర్ లేకుండా మాట్లాడడం తప్పితే మనకి ఏమీ రాదు. ఓకేనా? ఐ సపోర్ట్ భరత్ తివారీ. బీహార్ ప్రభుత్వాన్నయితే గట్టిగా ప్రశ్నిస్తున్నారు జనాలు. సో, ఇది ఇప్పుడు ఓన్లీ బీహార్ ప్రభుత్వం ఇష్యూనే కాదు. ఇండియా మొత్తం ఇష్యూనే ఇది. సో, భరత్ తివారీకి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారనేది లైక్స్‌లో అండ్ మీ కామెంట్స్‌లో తెలియజెప్పండి. జై హింద్ ఫ్రెండ్స్.